జిమ్కి వెళ్ళేటోళ్ళు లైఫ్ చాలా ఈజీ. ఏముంటుంది, మహా అయితే జిమ్కి వెళ్తారు, తింటారు, పడుకుంటారు, అంతే. ఇలాంటి కమెంట్స్ నేను చాలా విన్నాను, మీరు కూడా వినుంటారు ఒకవేళ మీరు ఫిట్నెస్లో ఉంటే. ఇది అంత ఈజీ అయితే ఈ లోకంలో అందరూ ఒబీస్ ఉండరు, అందరూ ఫిట్గా ఉంటారు. ఎందుకు అంత కష్టంగా ఉంది చెప్తాను వినండి. ఒంటరిగా ఉంటారు, మీ పనులు మీరే చేసుకుంటారు, మీ ఫుడ్ మీరే కుక్ చేసుకుంటారు అంటే డిఫికల్టీ పెరుగుతుంది. ప్లస్ మీకు జాబ్ ఉంది, మీరు సేవింగ్స్ చేసుకోవాలి, మీ ఎక్స్పెన్సెస్ని మీరు మేనేజ్ చేసుకోవాలి, మీ టైంని సెట్ చేసుకోవాలి, నీకు ఎవరితో టైం స్పెండ్ చేయాలన్న టైం ఉండదు. అంతా చేశాక కూడా నీ కమెంట్స్ వస్తాయి, ఓరు బాబు నువ్వేరా జిమ్కి వెళ్తున్నావు, ఇంకెవరు వెళ్ళట్లేదు ఈ లోకంలో అన్నట్టు బిల్డప్ ఇస్తావేంట్రా అంటే ఇస్తాం, ఆబ్వియస్లీ బిల్డప్ ఇస్తాం, ఇంకా నువ్వు వెళ్ళట్లే కదా. జిమ్కి వెళ్ళేటోళ్ళకి నొప్పి తెలుస్తుంది. నేనేం కంప్లైంట్ చేయట్లేదు, బికాస్ దిస్ ఇస్ ద లైఫ్ మేము చూస్ చేసుకున్నాం. కావాలంటే మీ జిమ్కి వెళ్ళే ఫ్రెండ్ని అడగండి, మీ డైలీ రొటీన్ చెప్తారా అని, మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాంటి కమెంట్స్ పాస్ చేసి ఉంటారు, వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అదర్వైజ్ డోంట్ కేర్, డూ యువర్ థింక్, 1% బెటర్ ఎవ్రీ డే, కీప్ పుషింగ్, లెట్స్ గో.